దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఈ మంచి రాత్రి ఈ స్థలానికి ఈ 40 రోజులు ఉపవాస ప్రార్థన కొడుకులకు మరి ప్రేమతో నన్ను ఆహ్వానించినటువంటి ఆత్మీయ దైవజనులు మరి ఎవరైనా సత్యప్రకాష్ అయ్య గారు, వారికి నా ప్రత్యేకమైన వందనాలు. నాకు 21-22 సంవత్సరాల వయసులో వారు పరిచయం. నాకు ఇప్పుడు 45 సంవత్సరాల వయసు వచ్చింది. అంటే 21-22 అంటే మేబీ 23-24 సంవత్సరాల వయసు నుంచి ఈ బెత్లెహేము పరిచర్యలతో నాకు అనుభవం ఉంది. మరి చిన్న మందిరం కాడి నుంచి మీలో మరి పాతవారికి తెలుసు, 25వ తారీఖు ఆల్ నైట్లో పాల్గొన్న అనుభవాలు నాకున్నాయి. దైవ సేవకులతో అనేక ప్రాంతాలు పరిచర్యకి వెళ్ళినటువంటి అనుభవాలు ఉన్నాయి. మరి అయ్యగారి గురించి ఒక్క మాట చెప్పాలని అడిగితే, అందరినీ ప్రేమించే మనసు వారికి ఉంది. అందుకని చిన్నవాళ్ళు కూడా ఈ వేదిక మీదకు వచ్చి వాక్యాన్ని చెప్పగలుగుతూ ఉన్నారు. అలాగనే మరి ఇన్ని సంవత్సరాలలో ఏ రోజు ఈ ప్రార్థనా మందిరానికి ఇంటికి వచ్చినా చేయగడకుండా వెళ్ళినటువంటి అనుభవం నాకు లేదు. మరి టిఫిన్ చేయటమో భోజనం చేయటమో, మరి తమ్ముడు అని నన్ను మనసారా పిలుస్తారు అమ్మగారు. సో వారి ప్రేమ అనురాగాలు ఆతిథ్యాలు మరవలేనివి. అలాగనే తమ్ముడు అభి గారు అజాత శత్రువు, ఆయనకంటే ఎవరో శత్రువులు ఉండరు. చిన్న పిన్నవాడిని మనసు ఆయనకి, కనుక తమ్ముడు అభి గారికి, అలాగనే చెల్లికి. ఎందుకంటే ఈ మధ్య ఒక ప్రార్థనకు వచ్చి నేను తప్పించుకుని వెళ్ళటానికి ప్రయత్నం చేస్తున్నప్పుడు మరి వెనకాలే వచ్చేసింది చెల్లి, రాజానయ్య వెళ్ళిపోతున్నామేంటి, భోజనం చేసి వెళ్ళాలని. సో ఇలాగున మరి అందరినీ ప్రేమించే చక్కటి మనసు కలిగిన దైవ సేవకులు, అలాగే సంఘం కూడా అందరినీ ప్రేమించే మనసు, ఒక ప్రత్యేకత మీకుంది. కనుక మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. ఈరోజు నాకు ఇవ్వబడిన సమయాన్ని ఒక చక్కటి భాగ్యంగా ఎంచుతూ మరి కొన్ని మాటలు దేవుని యొక్క వాక్యాన్ని నుంచి మనం విందాం. ఒక మాట చదివి మనం కూర్చుందాము. సమూయేలు 2వ గ్రంథము 5వ అధ్యాయము. సమూయేలు 2వ గ్రంథము 5వ అధ్యాయము 10వ వచనంలో, దావీదు అంతకంతకు వర్ధిల్లెను, సైన్యములకు అధిపతియగు యెహోవా అతనికి తోడుగా ఉండెను. దేవుడు ఈ పరిశుద్ధ మాట చేత మనందరినీ బలపరుచునుగాక. ప్రభా మీకు వందనాలు. ఈ రాత్రి ఎలాగున నా ప్రభా మరి మాకిచ్చిన ఈ ఉన్నతమైన కృపను బట్టి స్తోత్రాలు. బెత్లెహేము అయా పరిచర్యల ద్వారా ఇలాగన జరుగుతూ ఉన్న ఈ ఉపవాస ప్రార్థనలు మా ఈ నల్లజర్ల పట్టణానికి లైవ్లో వీక్షిస్తున్న ప్రతి కుటుంబానికి, అయ్యా ఇదిగో దైవ సంఘానికి ఆశీర్వాదకరంగా ఉంచండి. గత 5 రోజులు మీ దాసుల ద్వారా మీరు మాట్లాడిన విధానాన్ని బట్టి స్తోత్రాలు. ఈ రాత్రి దీనుడైన నాతో కొన్ని మాటలు మీరు మాట్లాడమని మా ప్రభువును మీ కుమారుడైన యేసు వారి ఉన్నతమైన నామంలో అడిగి వేడుకుంటూ ఉన్నాను, మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. అందరం కూర్చుందాం. చాలా మంచిది. మరి ఈ రోజు ఏ వాక్యం చెప్పాలి అని ప్రార్థనాపూర్వకంగా ఆలోచన చేస్తా ఉన్నప్పుడు నేను వెళ్ళే రోజు ఏ రోజు అని నేను చూసుకోవటం జరిగింది. సో ఈరోజు చెప్పండి, ఎన్నో రోజు? 6వ రోజు. కనుక బైబిల్లో 6వ రోజుకున్నటువంటి ప్రాముఖ్యత ప్రాధాన్యత నేను చూడటం జరిగింది. నాకు 6వ రోజు ఇవ్వబడింది కనుక బైబిల్లో 6వ రోజు ఏం జరిగింది
అని అడిగితే చెప్పండి, దేవుడు తన స్వరూపమందు మనుషుని చెప్పండి చేయటం జరిగింది. అంత మాత్రమే కాకుండా ఆ రోజు దేవుడు చెప్పండి ఆయన స్వరూపమందు చేయబడినటువంటి మనిషిని ఆశీర్వదించినటువంటి రోజుగా మనం చూస్తా ఉన్నాం. ఆదికాండము 1వ అధ్యాయము 27వ వచనంలో దేవుడు తన స్వరూపమందు నరుని సృజించెను అనే మాటను చూస్తా ఉన్నాం. 28వ వచనంలో దేవుడు వారిని ఆశీర్వదించెను. ఎట్లనగా మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోబరుచుకోండి అని చాలా చక్కటి మాటలను మనం ఈ స్థలంలో చెప్పండి చూస్తా ఉన్నాం. వాస్తవానికి దైవజనులు పెట్టే ప్రతి టైటిల్లో కూడా ఆశీర్వాదము, ఫలించండి, అభివృద్ధి చెందండి అనే మాటల్ని చూస్తాం. గత సంవత్సరాలలో సంఘం ఫలించాలని, మన కుటుంబాలు ఫలించాలని, వ్యక్తిగతంగా మనము ఫలించాలని వారు ఉపవాస ప్రార్థనలు ఏర్పాటు చేయటం మనం చూసాం. నిజమే, 6వ రోజు మనిషి ఫలించాలని, అభివృద్ధి చెందాలని, విస్తరించాలి అని దేవుడు కోరుకున్నటువంటి ఆశను మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు దేవుని యొక్క వాక్యం వింటా ఉన్నటువంటి మన యొక్క జీవితాలలో నిజమే మనము ఫలించాలి, ఆశీర్వదించబడాలి, విస్తరించబడవలసినటువంటి అవసరము ఎంతైనా ఉంది. ఎందుకు అని అడిగితే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు మాట్లాడుతూ అంటారు, మీరు ఫలించటం వలన చెప్పండి ఏమంట, నా తండ్రి మహిమపరచబడతాడు అని చెప్తా ఉన్నాడు. నిజమే, ఈరోజు మనము ఫలిస్తే కనుక దేవుడే చెప్పండి మహిమపరచబడే కృపని మనం పొందుతా ఉన్నాం. నేను చదివించినటువంటి వాక్యంలో దావీదుకు యెహోవా తోడున్నాడని, దావీదు అంతకంతకు చెప్పండి ఏమంట, వర్ధిల్లాడు అని వాక్యం చెప్తా ఉంది. ఈ పూట దేవుడు మనతో మాట్లాడాలనుకున్న విషయాలు ఏమంటే, దావీదు చెప్పండి అంతకంతకు వర్ధిల్లుతా ఉన్నాడట. దావీదు అంతకంతకు వర్ధిల్లటానికి గల కారణాలు ఏమిటో లేఖనాల్లో నుంచి కొన్ని మాటల్ని మనం చూడటానికి ప్రయత్నం చేద్దాం. ఏమండి, ఒక సంఘము, ఒక కుటుంబము, ఒక వ్యక్తి వర్ధిల్లాలంటే మనం చేయవలసిన పని మనం చేస్తే చెప్పండి దేవుడు చేయవలసిన పని కూడా దేవుడు చేస్తాడు. చాలామంది చెప్పండి వాళ్ళు చేయవలసిన పని చేయక అభివృద్ధి చెందినటువంటి సంఘాలు, అభివృద్ధి చెందినటువంటి కుటుంబాలు, అభివృద్ధి చెందినటువంటి వ్యక్తులు లోకంలో చెప్పండి చాలామందిని చూస్తూ ఉన్నాం. మనం చేయవలసింది మనం చేస్తే దేవుడు చేయవలసింది దేవుడు చేస్తాడు. ఒక రోజున యేసుక్రీస్తు ప్రభు చూడండి, ఒక చనిపోయిన లాజరు సమాధి దగ్గరికి వెళ్ళి ఆయన అంటున్నాడు, ఇదిగో ఆ సమాధికి అడ్డుగా ఉన్నటువంటి రాతిని మీరు తీయండి, ఆ చనిపోయినటువంటి లాజర్ని చెప్పండి నేను బ్రతికిస్తాను అంటున్నాడు. ఇప్పుడు చనిపోయినటువంటి లాజర్ని బ్రతికించగలిగే శక్తి ఉన్నటువంటి ఆయనకి ఆ అడ్డుగా ఉన్నటువంటి రాతిని కూడా చెప్పండి తప్పుకోమంటే తప్పుకుంటుందా, తప్పుకోదా? కానీ దేవుడు ప్రారంభం నుంచి మనం చూస్తే మనిషి యొక్క పార్టిసిపేషన్, మనిషి యొక్క భాగస్వామ్యాన్ని చెప్పండి ఆయన కోరుకుంటున్నాడు. మనం చేయవలసింది మనం చేస్తే దేవుడు చేయవలసింది తప్పనిసరిగా దేవుడు చేస్తాడు. వాళ్ళ రాతిని అడ్డుగా ఉన్నదాన్ని తీశారు, యేసు ప్రభు చెప్పండి చనిపోయిన ఆయన ఏం చేశాడు, లేపడం జరిగింది. అలాగనే 5 రొట్టెలు 2 చేపలు చెప్పండి 5,000 మందికి పంచవలసి వచ్చినప్పుడు ఆ 5 రొట్టెలు 2 చేపలు వారు ప్రభు యొక్క చేతిలో పెట్టారు. వాళ్ళు చేయవలసింది వాళ్ళు చేశారు, చెప్పండి ప్రభు చేయవలసింది ప్రభు చేశాడు.
అట్లాగనే నీరు చెప్పండి ద్రాక్షారసంగా అవటానికి తల్లి మరియమ్మ గారు చెప్తా ఉంది, ఆయన చెప్పినట్టుగా మీరు చేయండి. ఏం చేయాలని అడిగితే ఆ రాతి బాణలు నీటితో మీరు నింపండి. ఏమంటే మనిషి చేయవలసింది మనిషి చేసినప్పుడు దేవుడు చేయవలసింది ప్రతి సందర్భంలో కూడా దేవుడు చేసుకుంటూ వచ్చాడు. టీవీలో ఒక ఆయన గుండాయిన ఒక ఆయన వచ్చి అంటాడు, డబ్బులు చెప్పండి అమ్మా, డబ్బులు ఊరికినే రావు అంటాడు. అంటే భూమి మీద వచ్చే డబ్బులే ఊరికిని రాకపోతే మరి పరలోకంలో ఉన్నటువంటి చెప్పండి ఆశీర్వాదాలు ఊరికినే ఎలా వస్తాయి? నేనేమంటానంటే మనం చేయవలసింది చెప్పండి మనం చేస్తే దేవుడు తాను చేయవలసిన కార్యాలు మన కుటుంబంలో ఆయన చేస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజు దావీదు మహారాజు గురించి రాసినటువంటి ఆ మాటలో దావీదు చెప్పండి అంతకంతకు ఆయన వర్ధిల్లుతా ఉన్నాడు అని రాస్తుంది. దైవజనుల యొక్క ఆశ, దైవజనులకు ఉన్నటువంటి కోరిక, బెత్లెహేము పరిచర్యలు, ఈ పరిచర్యలో ఉన్నటువంటి కుటుంబాలన్నీ కూడా చెప్పండి ఆశీర్వదించబడాలని కోరుకునే దైవ సేవకులు అని చెప్పడానికి సంతోషిస్తూ ఉన్నాను. ఈరోజు మరి ఒక 4 మాటలను చెప్పండి నాకు ఇవ్వబడినటువంటి సమయంలో మరి నేను చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. దావీదు అంతకంతకు అభివృద్ధి చెందటానికి గల కారణం ఏమిటి? దావీదు చేయవలసింది దావీదు చేస్తే దేవుడు చేయవలసింది చెప్పండి దేవుడు చేశాడు. అందుకని దావీదు అంతకంతకు అభివృద్ధి చెందినటువంటి అనుభవాన్ని చూస్తూ ఉన్నాం. నా మొదటి మాట నేను చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. దావీదు అంతకంతకు అభివృద్ధి కావటానికి గల అనేక కారణాల్లో కొన్ని కారణాలు మనం చూస్తే, మొదటి సమూయేలు గ్రంథము 17వ అధ్యాయము, మొదటి సమూయేలు గ్రంథము 17వ అధ్యాయంలో 20వ వచనంలో చక్కటి మాట ఇలాగున రాయబడి ఉందండి. దావీదు ఉదయమున లేచి ఒక కాపరికి గొర్రెలను అప్పగించి ఆ వస్తువులను తీసుకుని యెషయా తనకిచ్చిన ఆజ్ఞ చొప్పున ప్రయాణమైపోయాను. చలమనే మాటను చూస్తాం. ఇలా చూద్దాం. ఏమండి, దావీదు అంతకంతకు అభివృద్ధి చెందటానికి గల కారణం ఏమిటన్నయ్య అని అడిగితే, తండ్రి అయినటువంటి యెషయా దావీదుకు చెప్పండి ఏ పని అయితే అప్పగించాడో ఆ పనిలో తాను చాలా చెప్పండి నమ్మకంగా, చాలా చెప్పండి బాధ్యతగా ఉన్నటువంటి అనుభవాన్ని మనం చూస్తూ ఉన్నాం. నిజమే, ఒక రోజున చెప్పండి తండ్రి చెప్పినట్టుగా తన అన్నలు యుద్ధం చేస్తూ ఉన్నప్పుడు యుద్ధం కాడికి వెళ్ళవలసి వస్తే, ఏమండి పిల్లవాడికి అప్పగించినటువంటి ఆ గొర్రెల్ని తాను ఏం చేశాడని అడిగితే, ఉదయాన్నే లేచి ఒక కాపరికి గొర్రెలను అప్పగించి ఆ వస్తువులను తీసుకొని యెషయా తనకిచ్చిన ఆజ్ఞ చొప్పున ప్రయాణమైపోతా ఉన్నాడని చెప్తా ఉన్నాడు. ఏమండి, చిన్నప్పుడే దావీదుకి చెప్పండి తండ్రి కొన్ని గొర్రెలను మేకలను అప్పగిస్తే, తండ్రి తనకు అప్పగించినటువంటి పనులు దావీదు ఎలా ఉన్నాడు అని అడిగితే కనుక అప్పగించినటువంటి పనిలో చాలా చాలా బాధ్యతగా ఉన్నట్టుగా వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు కుటుంబంలో మనకు అప్పగించినటువంటి బాధ్యతలు, అలాగనే సంఘంలో చెప్పండి మనకు అప్పగించినటువంటి బాధ్యతలు కూడా మనం ఎలా ఉండాలని అడిగితే కనుక అప్పగించినటువంటి పనిలో నమ్మకంగా మనం ఉండవలసినటువంటి అవసరం ఉంది. ఈ పిల్లవాడు ఏం చేస్తా ఉన్నాడు అన్నయ్య అని అడిగితే, తనకు అప్పగించినటువంటి ఆ గొర్రెల మందలను, తనకు అప్పగించినటువంటి ఆ మేకల మందను మరొకరికి అప్పగించంటే తాను అప్పగించిన పనులు తాను ఎంత బాధ్యతగా ఉన్నాడో మనకు అర్థమవుతా ఉంది. సౌలుకి ఒక రోజున తాను ఎదురుపడినప్పుడు యుద్ధం చేయటానికి సౌలు యొక్క మరి ఆ యుద్ధ సామాగ్రిని ఇస్తూ ఉంటే ఓ చక్కటి మాటను దావీదు చెప్పండి అంటా ఉన్నాడు. అంటే దావీదు తండ్రి అప్పగించిన పనిలో ఎంత బాధ్యతగా ఉన్నాడో అది 17వ అధ్యాయంలో మరి చక్కటి మాటలు చెప్పండి ఉన్నాయి. 34వ వచనంలో, అందుకు దావీదు సౌలుతో ఇలాగా, నిన్ను మీ దాసునైన నేను
నా తండ్రి యొక్క నా తండ్రి యొక్కయు నా తండ్రి యొక్క గొర్రెలను కాయుచుండ కాయుచుండ సింహములను సింహము ఎలుగుబంటును వచ్చి మందలో నుండి ఒక గొర్రె పిల్లను ఎత్తుకొని పోచుండగా నేను దానిని తరిమి చంపి దాని నోటి నుండి ఆ గొర్రెను విడిపించి తిని అని చెప్తా ఉన్నాడండి. జాగ్రత్తగా గమనించుదాం. ఏమండి, దావీదు ఒక కుక్క వెనకాలో చెప్పండి, మేక వెనకాలో కాదు, తోడేలు సింహాల ఎదుట చెప్పండి వాటినే తరిమి ఆ సింహాల నోటిలో నుంచి తండ్రి తనకు ఏదైతే బాధ్యతను అప్పగించాడో, మందను అప్పగించాడో వాటిని చాలా జాగ్రత్తగా కాపాడుతున్నాడు. మేబీ రేపొద్దున రా దావీదు, నీకు అప్పగించినటువంటి మంద నేను ఎన్ని అప్పగించాను, ఎన్నో ఉన్నాయి అని అడగవలసి వచ్చినప్పుడు ఏమన్నా తాను ఖచ్చితంగా లెక్క అప్పగించవలసినటువంటి అవసరం ఉంది కనుక ఏమన్నా తన ప్రాణాలకు తెగించి దావీదు ఏం చేస్తా ఉన్నాడని అడిగితే కనుక ఒక మేక పిల్లను, ఒక గొర్రె పిల్లను వెంటాడినట్టుగా సింహాన్ని, తోడేలను కూడా వేటాడి చెప్పండి వాటిలో నుంచి ఆ గొర్రె పిల్లలను రక్షించినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. నేను చెప్పాలనుకున్న మాట ఏమంటే, ఏమండి, దావీదు అంతకంతకు వర్ధిల్లటానికి గల కారణం మనం జాగ్రత్తగా గమనిస్తే, తండ్రి ఏ పనినైతే అప్పగించాడో ఆ పనిలో ఆయన ఎలా ఉన్నాడో అని అడిగితే చాలా నమ్మకంగా, బాధ్యతగా ఆయన ఉన్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. నాకు తెలిసినటువంటి ఒక పాస్టర్ గారు ఉన్నారు. ఆయన సేవలోకి వచ్చినటువంటి ప్రారంభ దినాలలో ఒక మిషన్లో ఆయన పనిచేస్తూ ఉన్నప్పుడు ఆయనకి ఆ మిషన్లో ఒక పని అప్పగించారటండి. చక్కగా వాక్యం చెప్పగలిగిన వాడి, చక్కగా పరిచర్య చేయగలిగిన వాడి, చక్కగా చెప్పండి సువార్తకి వెళ్ళగలిగిన వాడి. ఏమండి, ఆ దైవజనుడికి ఆ మిషనరీస్ అప్పగించిన పని ఏమంటే, అబ్బాయి నువ్వు సేవలోకి వచ్చావు కనుక ఈ సేవలో నీకు అప్పగిస్తున్న పని ఏమంటే, మన మిషన్కి సంబంధించినటువంటి ఆఫీసులో ఆ రోజుల్లో ల్యాండ్ ఫోన్ ఉంటుంది. ఈ ల్యాండ్ ఫోన్ కంటే ఉండాలి. ఎవరైనా ఫోన్ చేసినప్పుడు ఆ ల్యాండ్ ఫోన్ నువ్వు సమాధానాలు చెప్తా ఉండాలి అంటే ఒక రకంగా ఆయన్ని టెలిఫోన్ బాయ్గా చెప్పండి ఆఫీసులో పెట్టారండి. ఇదిగో నాకు ఇంత జ్ఞానం ఉంది, ఇంత తెలివి ఉంది, నేను పరిచర్య చేయగలను, నేను ఎందుకని చెప్పండి ఈ ల్యాండ్ ఫోన్ బాయ్గా నేను ఉండాలి అనకుండా అప్పగించిన పనిలో దైవజనుడు ఎలా ఉన్నాడో ఒక రోజున ఆయన చెప్తా ఉన్నాడు. ఏమంటాడు తెలుసా? అయ్యా, నాకు ఏ పని అయితే అప్పగించారో ఆ పనిలో నేను చాలా నమ్మకంగా ఉండటం నేర్చుకున్నాను. నా యజమానులు నాకు ఏ పని అప్పగించారో, ఏ బాధ్యత అప్పగించారో ఆ బాధ్యతలను నేను చాలా నమ్మకంగా ఎలా ఉన్నానో తెలుసా? ఫోన్ రింగ్ అయినప్పుడు వచ్చి ఫోన్ ఎత్తడం కాదు, ఆ ఫోన్ ఎప్పుడు రింగ్ అవుద్దా అని ఫోన్ కాడే కూర్చొని చూస్తూ ఉండేవాడిని నేను. తర్వాత రోజుల్లో ఆయన చూస్తే ఆయన ఒక బిషప్గా, మరొక గొప్ప నాయకుడిగా చెప్పండి ఆయన ఎదిగాడు. ఈరోజు ఈ స్థితిలో నేను ఉండటానికి గల కారణం ఏమంటే, ఏ పని అయితే చెప్పండి నాకు దైవ సేవకులు అప్పగించారో ఆ పనిలో నేను నమ్మకంగా ఉన్నాను అని చెప్తా ఉన్నాడండి. ఈరోజు మొదటి మాటగా మన జీవితాల్లో కూడా మనం అంతకంతకు వర్ధిల్లాలంటే తప్పనిసరిగా చెప్పండి మన కుటుంబంలో బాధ్యతలు, అలాగనే సంఘంలో కూడా మనకి ఏమైతే బాధ్యతలు దేవుడు అప్పగించాడో, దైవజనులు అప్పగించారో ఆ పనిలో నమ్మకంగా, బాధ్యతగా ఉండవలసినటువంటి అవసరం ఉంది. నేను కూడా ఒక సంఘానికి కాపరిగా ఉన్నాను కనుక చాలామంది చెప్పండి అప్పగించినటువంటి పనిలో నమ్మకంగా ఉండరు. దైవజనుడు చూస్తూ ఉన్నప్పుడు ఒక రకంగా, దైవజనుడు చూడకపోతే చెప్పండి మరొక రకంగా పరిచర్య చేసేవాళ్ళు ఉన్నారు. అంటే నమ్మకమైనటువంటి పరిచారకులు చెప్పండి కానే కాదండి. పౌలు గారికి తన యొక్క పరిచర్యలో నమ్మకంగా ఉన్నటువంటి సేవకుల్ని, నమ్మకంగా ఉన్న పనివారిని బట్టి ఓ చక్కటి మాట అంటాడో చదువుతారు. ఆ మాటని ఫిలిప్పీ సంఘానికి రాస్తూ 4వ అధ్యాయము, ఫిలిప్పీ సంఘానికి పౌలు గారు రాస్తూ 4వ అధ్యాయం 3వ వచనంలో చక్కటి మాట అంటాడు ఆయన. అవును, నిజమైన సహకారి,
అవునమ్మా. ఇదిగో వాళ్ళు నాతో కూడా ప్రయాసపడిన వారు గనుక వారికి సహాయం చేయమని వారికి సహాయం చేయమని నిన్ను వేడుకొనుచున్నాను. నేను వేడుకుంటా ఆ ఉన్నా. సహకారుల పేర్లు ఆ సహకారుల పేర్లు జీవగ్రంథమందు వ్రాయబడి ఉన్నాయి. జీవగ్రంథంలో రాయబడ్డాయి అంటాడు. ఒకసారి ఎలా చూద్దాం. ఆయన ప్రారంభంలో ఆ మాటను ప్రారంభిస్తూ అంటాడు, ఇదిగో నిజమైన సహకారి. అంటే నిజమైన సహకారి అన్నాడండి. ఉత్తు సహకారులు కూడా అంటే సహకారం చేస్తున్నట్టుగా నటించేవాళ్ళు, అవునంటారు కాదంటారా? సహకారం చేయకపోయినా, పరిచర్య చేయకపోయినా పరిచర్య చేసేటట్టుగా ఉండేవాళ్ళు కూడా లేకపోలేదు కదా. అంటే నా అనుభవంలో నేను చూశాను, ఏమండి, నిజమైనటువంటి సహకారులు చాలా తక్కువ, సహకారం చేస్తూ ఉన్నట్టుగా నటించే వాళ్ళు చాలా ఎక్కువ. ఈరోజు దావీదు మహారాజు చెప్పండి అంతకంతకు వర్ధిల్లటానికి గల కారణం ఏమంటే, తండ్రి తనకు ఒక చిన్న మందను అప్పగించినప్పుడు తనకు అప్పగించినటువంటి ఆ చిన్న మంద విషయంలో చాలా బాధ్యత కలిగి చాలా జాగ్రత్తగా ఉన్నాడు. ఈ రోజున మనం కూడా మన సంఘంలో, మన కుటుంబంలో మనకు అప్పగించినటువంటి పనిలో మనం బాధ్యతగా ఉంటున్నామా? దావీదులాగా అంతకంతకు అభివృద్ధి అవ్వాలని ఆశ ఉండటం మంచిది. అయితే దావీదు చేసినట్టుగా మనం కూడా చెప్పండి, మరి మనకు అప్పగించబడిన పనిలో ఏమైనా తుడిచేదా, బరకం వేసేదా, వడ్డించేదా, పాడేదా, చదివేదా, ఏమంటే దేవుని పనిలో మీకు ఏదైతే అప్పగించాడో ఆ పనిలో చెప్పండి, దేవుడు అప్పగించింది, దైవజనులు అప్పగించింది, నిజమైన సహకారులుగా మనముంటే ఏమంటే అంతకంతకు అభివృద్ధి చెందటమే కాదు, బైబిల్లో పౌలు గారు అంటున్నాడో వాళ్ళ పేర్లు చెప్పండి, ఎక్కడ రాయాలంట? జీవగ్రంథంలో రాయబడతాయి. ఒకవేళ ఇక్కడ పాస్టర్ గారు, దైవజనులు మీ పేరు మర్చిపోవచ్చు గాక, కొన్నిసార్లు బాగా పనిచేసిన వాళ్ళ పేరు హడావుల్లో మర్చిపోవచ్చు గాక. ఏమండి, మీరు చేసినటువంటి ఆ పరిచర్యకు, మీకు అప్పగించిన పనిలో మీరు ఉన్న నమ్మకత్వానికి దేవుడు మీకు ఇచ్చే బహుమానం ఏమిటి అని అడిగితే, ఆధార్ కార్డులోనో చెప్పండి, రేషన్ కార్డులోనో, ఏమంటే ఫ్యాన్ మీదో కిటికీ మీదో ఈ పేర్లు కాదు, కానీ నిజమైన సహకారుల పేర్లు జీవగ్రంథంలో దేవుడు రాయిపోతున్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కనుక మరి మొదటగా దావీదు అలాగన అభివృద్ధి చెందటానికి ఆయనకు అప్పగించినటువంటి పనిలో నమ్మకంగా ఉన్నాడు. రెండో మాట చదువుదాము. మొదటి దినవృత్తాంతాల గ్రంథము 29వ అధ్యాయము 3వ వచనం. మొదటి దినవృత్తాంతాల గ్రంథం. నేను బహుగా ప్రయాసపడి నా దేవుని మందిరానికి కావలసిన బంగారు పనికి, బంగారమును వెండి పనికి 3 చదివే అమ్మరా. 29:3. మరియు నా దేవుని మందిరము మీద నాకు కలుగున్న మక్కువ చేత నేను ఆ ప్రతిష్ఠితమైన మందిరము నిమిత్తము సంపాదించి ఉంచిన వస్తువులుగాక అంటాడు. చాలా. రెండవదిగా దావీదు మహారాజు యొక్క జీవితాన్ని మనం జాగ్రత్తగా పరిశీలన చేస్తే, ఆయన తన గురించి మాట్లాడేటప్పుడు నా దేవుని మందిరం మీద నాకు కలిగి ఉన్న మక్కువ చేత అన్నాడు. ఏమంటే దావీదుకు దేవుని యొక్క మందిరం అంటే చెప్పండి మక్కువ. కొన్నిసార్లు ఇంట్లో చిన్నోడంటేనే మక్కువ, చిన్నదంటేనే మక్కువ అంటాం, అంటే ఇష్టం. దావీదు మహారాజుకి చెప్పండి ఏమిష్టమో చెప్పండి, మీకు ఏమిష్టమో చెప్పండి అంటే మాకు దమ్ బిర్యానీ ఇష్టం, మాకు ఇంకోటి అని చెప్తా ఉంటాం. అయ్యా దావీదా, ఇదిగో నీకు ఏమిష్టమో చెప్పు అన్నప్పుడు ఆయన ఏమంటాడంటే, నాకు దేవుని యొక్క మందిరం అంటే ఇష్టం, దేవుని యొక్క మందిరం మీద నాకు మక్కువ ఎక్కువ. అబ్బబ్బబ్బా. బెత్లెహేము మరి పరిచర్యలో ఉన్న ప్రతి వారు కూడా చెప్పండి చక్కగా దేవుని మందిరాన్ని ఇష్టపడేవాళ్ళు. లేదంటే వర్షం వచ్చినా మీరు ఎందుకని ముసుగులేసుకుని వస్తారు చెప్పండి. ఈ రోజున అనేక చోట్ల చూస్తూ ఉన్నాము, రాత్రిపూట చెప్పండి దేవుని మందిరానికి వచ్చేవాళ్ళు లేరండి. ఏమంటే సంఘంలో కొన్ని క్రమ కోటాలకు చెప్పండి దేవుని మందిరానికి వచ్చేవాళ్ళు లేరండి. ఈ రోజున నిజంగా మీరు అనేక మందికి ఆదర్శంగా ఉన్నారు అని చెప్పడానికి సంతోషిస్తారు. ఉదయాన్నే చెప్పండి ఆదివారం ఏమండి
ప్రార్థనా కూటాలు పెట్టినప్పుడు, ఆదివారం ఆరాధనలు పెట్టినప్పుడు ఎంతో చక్కగా మీరు రావటం, వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు చూస్తూ ఉన్నాం. దేవుడు ఎవరిని ఆశీర్వదిస్తాడు, దేవుడు ఎవరిని అభివృద్ధి పరుస్తాడు, ఏమండి దేవుడు ఎవరిని దీవేస్తాడని అడిగితే దావీదు అంతకంతకి అభివృద్ధి చెందటానికి వచ్చిన ఆశీర్వాదాలు పొందలేదు. కానీ తన గురించి తాను మాట్లాడుకునేటప్పుడు అంటాడో, ఇదిగో దేవుని యొక్క మందిరం అంటే చెప్పండి ఏమంట, నాకు మక్కువ, దేవుని మందిరం అంటే నాకు చాలా చాలా ఇష్టం. ఒక రోజున తన గురించి తాను చెప్పుకుంటూ ఆయన అంటాడు, నేనైతే దేవుని యొక్క మందిరంలో పచ్చని ఒలేవ చెట్టులాగా నేను ఉన్నానంటాడు. మరొక చోట, అయ్యా ఇదిగో నీ సన్నిధానంలో, నీ మందిరంలో నేను నా కుటుంబము నిత్యము ఆశీర్వదించబడులాగా, నేను మాత్రమే కాదయ్యా, ఇదిగో నా కుటుంబం అంతా నీ సన్నిధానంలో ఉండాలి అని చెప్తా ఉన్నాడండి. మేబీ ఇక్కడ మీకు ఈ మాట అవసరమా లేదా నాకు తెలీదు. ఎవరన్నా అక్కడక్కడ అప్పుడప్పుడు వచ్చేవాళ్ళు ఉన్నారా? మేబీ నాకు తెలియదు. నా ఉద్దేశం అయితే మీరు చక్కగా అందరూ వచ్చేవాళ్ళే. ఒకవేళ అప్పుడప్పుడు వచ్చేవాళ్ళు, అవకాశం ఉన్నప్పుడు వచ్చేవాళ్ళు, ఖాళీ ఉన్నప్పుడు వచ్చేవాళ్ళు ఉంటే, దేవుడు మిమ్మల్ని అంతకంతకు అభివృద్ధి చేయాలంటే తప్పనిసరిగా దేవుని యొక్క మందిరానికి రావటంలో క్రమము అనేది చాలా 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 అవసరం. మొదటి శతాబ్దంలోనే హెబ్రీ సంఘానికి పౌలు గారు రాస్తూ 10వ అధ్యాయం 24వ వచనంలో ఆయన అంటాడు, ఓ చక్కటి ఆ మాటను చెప్తా ఉన్నాడండి. చదవండి ఆ మాటని. ఇదిగో కొందరు మానుకొనుచున్నట్టుగా సమాజముగా కూడుట మానక, అమ్మా ఒకరినొకరు హెచ్చరించుకుంటూ, ఇదిగో ఆ దినము సమీపించుట, ఇదిగో మీరు చూచిన కొలది మరి ఎక్కువగా అలా చేయండి, ప్రేమ చూపటానికి, సత్కార్యాలు చేయటానికి, ఒకరినొకరు పురుకొలుపుకోవాలని ఆలోచించము. మనము సత్యమును గూర్చి అనుభవ జ్ఞానం పొందిన తర్వాత బుద్ధిపూర్వకంగా పాపం చేసిన ఎడల పాపమునకు బలిక ఉండదు కానీ అంటాడు. చాలా చాలు జాగ్రత్తగా ఈ మాటను ఒకసారి గమనించుదాం. ఎన్నోసార్లు మనం విన్నాం. ఒకవేళ అప్పుడప్పుడు ఎగ్గొట్టేసేవాళ్ళు, అప్పుడప్పుడు ఆదివారపు ఆరాధనలలో ఏమండి మరి తప్పిపోయేవాళ్ళు, ఈ రోజుల్లో కూడా సాతాను చాలా తెలివిగా ఆదివారమే చెప్పండి అన్ని రకాల ఫంక్షన్లు, పండగలు, కార్యక్రమాలు పెడతా ఉన్నటువంటి సందర్భాలు మనం చూస్తూ ఉన్నాం. మొదటి శతాబ్దంలోనే పౌలు గారికి చేదు అనుభవం ఎదురైంది. ఏమండి హెబ్రీ సంఘానికి రాస్తూ ఆయన చెప్తూ ఈ మాట్లాడుతున్నాడు, కొందరు మానుకుంటున్నారు, సమాజంగా కూడుట మానొద్దు అని చెప్తా ఉన్నాడు. ఇది బ్రతిమలాడటం లేదండి. ఏమండి దేవుని యొక్క సన్నిధానంలో ఖచ్చితంగా ఆదివారం ఉంటుంది, దేవుని యొక్క ఆజ్ఞ ఇది. అందుకని 26వ వచనంలో మనము సత్యమును గూర్చి అనుభవ జ్ఞానం పొందిన తర్వాత అంటున్నాడు, దేవుని మందిరానికి రాని వాళ్ళకి ఈ మాట చెప్తా ఉన్నాడు, క్రమంగా రాని వాళ్ళకి చెప్తా ఉన్నాడు, ఆదివారపు ఆరాధనలో పాల్గొన్న వాళ్ళకి చెప్తా ఉన్నాడు. ఏమన్నాడు తెలుసా? బుద్ధిపూర్వకంగా అంటే తెలిసి చేసే పాపం ఇది. చాలామంది ఏమనుకుంటారంటే దొంగతనం పాపము, వ్యభిచారం పాపం, కానీ దేవుని యొక్క మందిరానికి రాకపోవటం పాపమే ఉంది. ఈ వారం కాకపోతే మరొక వారం బావచ్చు. కానీ పౌలు గారు చెప్తా ఉన్నాడు, ఇది తెలిసి నువ్వు చేసే పాపం, బుద్ధిపూర్వక పాపం. దేవుని యొక్క మందిరాన్ని ఎగొట్టడం బుద్ధిపూర్వక పాపం కనుక ఈ పాపానికి ఇక బలితో పని లేదు అంటున్నాడండి. ఇది ఎంత పెద్ద మాటో దయచేసి ఆలోచించి. దేవుడు ఏ పాపం నిమిత్తం చెప్పండి తన ప్రాణాలు మనకు అర్పించాడో, ఆదివారాన్ని చెప్పండి ఎగ్గొట్టేవాళ్ళు, ఆదివారం ఆరాధన నుంచి చెప్పండి దూరంగా ఉండే వాళ్ళకి చెప్తున్న మాట, లేదా దేవుని యొక్క ఆజ్ఞం అంటే ఇలాంటి వాళ్ళకి చెప్పండి బలితో యొక్క చెప్పండి పాపమునకు బలి యొక్క ఉండదు కానీ అంటున్నాడు. దేవుడు అర్పించిన రక్తంలో కూడా మీకు పాలు లేదా అంటున్నాడు. అంటే ఎంత కఠినమైనటువంటి మాటో దయచేసి ఆలోచించండి. ఈ 2025వ సంవత్సరంలో దేవుని పిల్లలుగా ఉన్న మన జీవితంలో మనం నేర్చుకోవాల్సిన ఎన్ని పనులైనా ఉన్నాయి. దేవుడు 2001వ సంవత్సరంలో నన్ను పిలిచినప్పుడు ఆ రోజున మొదలెట్టింది నాకు తెలిసి ఈ రోజుకి నేను దేవుని యొక్క మందిరాన్ని మానినటువంటి సందర్భం నాకు జ్ఞాపకం లేదండి. మేబీ
ఆ 2001 2002 సంవత్సరంలో మరి సత్యప్రకాష్ అయ్య గారు నేను గణపురం దగ్గర ఆ కొత్తగూడెం అనే ప్రాంతానికి లోదరన్ చర్చ్కి దైవజనుల వాక్యాన్ని చెప్తాకి వెళ్ళినప్పుడు నన్ను వెనకాల తీసుకెళ్ళారు. ఆ రోజు నాకు ఇంకా గుర్తుంది, చిన్న మందిరం కాడ నేను ఎక్కడ అప్పట్లో పెయింట్ పని చేసేవాడిని, నేను అలాగే వచ్చేసారు. పాస్టర్ గారు చూశారు, చూసి బాబు మీరు ఇంటికి వెళ్ళి ఫ్రెష్ అయ్యి వస్తారా, షర్ట్ మార్చుకుంటారా అన్నారు. ఎందుకంటే నేను వేసుకున్న షర్ట్ చెప్పండి కాస్త మార్చిపోయింది. నిజం, ఇంటికాడ చెప్పండి వేరే షర్ట్ లేదు. నేను అన్నాను, అయ్యగారు అన్నీ ఉతుకుతాకి వేసేసారండి, 2 రోజులు ఉండాలా. నేను అదే మాస్పోన్ షర్ట్తో చెప్పండి ఆ మీటింగ్కి వెళ్ళి వచ్చినటువంటి సందర్భం నాకు తెలిసింది. ఆ తర్వాత దేవుడు ఎన్నో అనుభవాలు నా జీవితంలో ఉన్నాయి. ఎక్కడెక్కడికో దేవుడు తిప్పాడు, ఎక్కడెక్కడికో చేశాడు. ఎక్కడ వాడిని నేను, ఎలాంటి వాడిని అని అడిగితే కనుక చెప్పండి, ఒంటి నిండా శుభ్రమైన బట్ట లేక, కడుపు నిండా తిండి లేక, ఒక దరిద్ర అనుభవాలు అనిపించినటువంటి వాడిని. నేను ఒక కమిట్మెంటు చేసుకున్నాను, ఏమంటే నా ప్రభువా ఇదిగో నా జీవితంలో నువ్వు పిలిచిన తర్వాత నేను ఎక్కడున్న దేవుని యొక్క మందిరానికి నేను మానకూడదు అని చెప్పేసి. అందుకనే మరి దేవుడు నన్ను వదిలిపెట్టలేదు. కానీ నాకు తగినట్టుగా చెప్పండి, దేవుడు నన్ను ఆశీర్వదించినటువంటి అనుభవాలు నా జీవితంలో ఉన్నాయి. ఈరోజు మీరు అలా ఉన్నారని నేను చెప్పను, కానీ ఎక్కడన్నా బియ్యంలో రాళ్ళలాగా అక్కడక్కడ ఇంట్లో ఫంక్షన్లు వచ్చినప్పుడు, వేరే కార్యక్రమాలు వచ్చినప్పుడు ఎగ్గొట్టే బ్యాచ్ మేబీ ఆరాధన ఉంటే దయచేసి, ఎన్ని పనులున్నా దయచేసి ఆదివారపు ఆరాధనే మీరు పోగొట్టుకోకూడదు అని దేవుని పేరట తెలియజేస్తున్నారు. మీకు అర్థం కావటానికి ఒక జరిగినటువంటి సంఘటన చెప్తాను. ఆ మధ్య ఒక మీటింగ్కి వెళ్ళినప్పుడు ఆ మీటింగ్లోకి ఒక దైవజనుడు వచ్చాడండి. ఒరిస్సా నుంచి ఒక దైవజనుడు వచ్చాడు. ఆ దైవజనుడు వచ్చినప్పుడు తన సంఘంలో జరిగిన ఒక సంఘటన ఆయన చెప్తా ఉన్నాడు. ఏమంటాడంటే, అయ్యా మా సంఘంలో భార్యాభర్తలు 2 ఉన్నారు, పెళ్లి చేశాము. పెళ్లి చేశాక వయసులో వాళ్ళు చేసుకున్నటువంటి ప్రమాణాల గురించి మీకు చెప్తా ఉన్నాను. సహజంగా పెళ్ళైన వాళ్ళు ఎక్కడికి వెళ్ళాలి, ఏం చేయాలో, జీవితాన్ని ఎలా ఎంజాయ్ చేయాలో ఇవన్నీ ఆలోచన చేస్తారు. మా సంఘంలో ఆయన పేరు రాజు అండి, అమ్మాయి పేరు ఏదో చెప్పాడు. వీళ్ళిద్దరూ పెళ్ళైన మొదటి రోజు కూర్చొని మాట్లాడుకుంటున్నారు. మన బెత్లెహేము సహవాసంలో పెరిగినట్టుగా ఆ పాప పెరిగింది. ఆ మందట, అయ్యా నేను మా పుట్టింటి కాడ ప్రతి ఆదివారం దేవుని మందిరానికి వెళ్ళిన అనుభవం నాకు ఉంది. నేను ఎప్పుడూ దేవుని మందిరాన్ని మానలా. అలాగే నువ్వు కూడా దేవుని మందిరానికి వెళ్ళే అలవాటు నీకు ఉంది. విడివిడిగా ఉన్నప్పుడు మనము దేవుని మందిరానికి వెళ్ళాం, ఈరోజు మనం కలిసాం. ఇప్పుడు మనం పరిశుద్ధ వివాహం ద్వారా కలిసాము కనుక ఇప్పుడు కూడా దేవుని మందిరానికి మనం వెళ్ళాలి. ఇంకో మాట అంది, రేపొద్దన్న విడిపోయాక కూడా మనం దేవుని మందిరానికి వెళ్ళాలంది. ఎప్పుడు విడిపోతారు మళ్ళాళ్ళు? ఏమా ఏదో ఒక రోజు చెప్పండి, ఇద్దరు ఒకే రోజు చచ్చిపోరుగా. ఏదో ఒక రోజు ఒకళ్ళ ముందు చనిపోతారు, ఒకళ్ళు వెనకాల చనిపోతారు. ఈవిడ ఎంత దూరం ఆలోచన చేసిందో చూడండి. భక్తి అంటే ఇదిగో మనం రేపు విడిపోయాక కూడా దేవుని మందిరానికి వెళ్ళాలి అంది. అలాగే అని చెప్పారు. 2 సంవత్సరాలకు పాపం ఆమెకు ఒక మరణకరమైన జబ్బు వచ్చింది. ఆమె చనిపోయింది. ఏ రోజు చనిపోయిందని అడిగితే ఆదివారమే చెప్పండి ఆమె చనిపోయిందండి. ఇప్పుడు ఉదయాన్నే చెప్పండి, సంఘం అందరూ వచ్చేసారు, వాళ్ళని ఆదరించారు, మంచి మాటలు చెప్పారు. ఆయనకి రాజుగారు, ఆయన పేరు నా పేరే, అయ్యా ఇదిగో మరి ఆదివారం చనిపోయింది కాబట్టి మీరు ఇంటికాడ ఈ కార్యక్రమాలు చూడండి, మేము మందిరంలోకి వెళ్ళి త్వరగానే ఆరాధన చేసుకుని మేము త్వరగానే వచ్చేస్తాము, మన మధ్యాహ్నం నుంచి మరి సిస్టర్ యొక్క కార్యక్రమాలన్నీ చేద్దాం అని దైవజనుడు సంఘం చెప్పి, సంఘం చెప్పండి సంఘంలోకి వెళ్ళిపోయారు. మరి ఆయన తన
భార్య దగ్గర ఉన్నాడండి, చుట్టాలు పట్టాలు ఉన్నారు. ఆరాధన జరుగుతూ ఉంది. ఆరాధనలో దైవజనుడు చక్కగా పాట పాడుతున్నాడు. ఆ పాటని వాళ్ళు కూడా వెనకాల పాడుతున్నారు. అయితే కాస్త నాకులాగా కాస్త పర్ఫెక్ట్గా పాడలేడు ఆయన. ఏదో ఒక పాట ఎత్తుకున్నాడంట. నీ సన్నిధానంలో సంపూర్ణ సంతోషం, ఆరాధించుకునే విలువైన అవకాశం. నీ సన్నిధానములో సంపూర్ణ సంతోషం, ఆరాధించుకునే విలువైన అవకాశం. మాకు ఇచ్చుటకును బాధల నుండి బ్రతికించుటకును, కోల్పోయినవన్నీ మాకు ఇచ్చుటకును బాధల నుండి. నీవే రాకపోతే నేనేమైపోదునో, నీవే రాకపోతే నేనేమైపోదునో. నేనుండాలేనయ్యా, నేనుండాలేనయ్యా, నీవేనా. నేను బ్రతకాలేనయ్యా. హల్లెలూయా. ఇలాగ ఒక పాట ఎత్తుకుంటే దైవజనుడు చెప్పండి దాన్ని కొనసాగించలేకపోతా ఉంటే కింద నుంచి ఒక ఆయన చెప్పండి ఆ పాటను ఎత్తుకుని ఆరాధన ముందుకి కొనసాగించారు. ఏమంటే ఆరాధన అయ్యి అందరూ కళ్ళు తెరిచేసరికి ఏ వ్యక్తి అయితే చెప్పండి భార్యను కోల్పోయాడో ఆయన ఎప్పట్లాగానే దేవుని మందిరంలో ముందు వరుసలో కూర్చున్నాడండి. ఒకసారి చప్పట్లు కొట్టండి. దైవజనుడు కళ్ళు తెరిచి చూసి షాక్ అయిపోయాడండి. అయ్యా రాజుగారు, చనిపోయింది నీ భార్యనేనా? ఆవిడ చనిపోయిందా, తిరిగి లేచిందా, ఏం జరిగింది, ఎలా దేవుని మందిరానికి మీరు వచ్చారు అని ఆయన అడుగుతా ఉన్నాడు. ఇప్పుడు ఆయన చెప్తా ఉన్నాడు, అయ్యా వివాహమైన మొదటి రోజే మేము ఒకరికొకరం చెప్పండి మేము ఒక కమిట్మెంట్ కలిగి ఉన్నాం. ముందుగా మనము విడిగా ఉన్నప్పుడు మందిరానికి వెళ్ళాం కదా, కలిసి ఉన్నాక మందిరానికి వెళదాం. రేపొద్దున విడిపోయాక కూడా మనం మందిరం మానకూడదు, ఒక నియమాన్ని మేము పెట్టుకున్నామయ్యా. నా భార్య చనిపోయిన మాట వాస్తవమే, అయినా దేవుని మందిరానికి నేను మానను, మేము ఆ పెట్టుకున్నటువంటి కమిట్మెంట్ని బట్టి అని చెప్తా ఉన్నారంట. ఈ రోజున మన బంధువులు వాళ్ళ బంధువులు ఎక్కడో చెప్పండి బీరకాయ పీసు చుట్టారకమంటారో అలాగెవడో చనిపోతే చెప్పండి ఇక్కడ మందిరం మానేస్తున్నాను అవునంటారు కాదంటారా? ఎవరన్నా ఒక ఇంటి పేటోళ్ళు చెప్పండి చనిపోతే మొత్తం ఆ ఇంటి పేటోళ్ళు అందరూ చెప్పండి మందిరాన్ని మానేస్తారు. చెప్పండి అన్నయ్య, దావీదు అంతకంతకు వదిలేయటానికి గల కారణం ఏంటని అడిగితే దావీదు ఏం చెప్పాడు తెలుసా? అయ్యా ఇదిగో దేవుని యొక్క మందిరం పట్ల నాకు మక్కువ ఎక్కువ, దేవుని యొక్క మందిరం అంటే నాకు చాలా ఇష్టం. ఈరోజు దేవుని పిల్లలారా, మరి అనుభవం కలిగినటువంటి దైవ సేవకుడు దైవ సేవకురాలు పోషణలో మీరు ఉన్నారు. మేబీ మీరు ఈ లైన్లోనే ఉన్నారు. ఒకవేళ మేబీ అక్కడక్కడ అలాగన పర్వాలేదులని నిర్లక్ష్యం చేస్తే చెప్పండి, పౌలు గారు అంటున్నాడో తెలిసి చేసిన పాపం, బుద్ధిపూర్వకమైన పాపం అది. దేవుని మందిరాన్ని మానుకోవటం, దానికి ఇక బలితో పని లేదంటే ఇక శిక్షకు పాత్రలు. ఇది చాలా చిన్న విషయం అనుకుంటున్నారు, అలాగేం కాదు. సో నా జీవితంలో కూడా చెప్పండి అలాగనే సమస్యలు ఎదురైనాయి. ఏమంటే ఆమె సాబ్రతుకులో ఉన్నప్పుడు నేను దేవుని మందిరాన్ని మానలా. ఇప్పుడు మీకు చెప్పి నేను చెప్పాను, ఏ మాటలైతే ఇప్పుడు చెప్పాను అవి నాకు ఎదురైంది. ఏమంటే ఆమె సాబ్రతుకుల్లో హాస్పిటల్లో ఉన్నప్పుడు చెప్పండి దేవుని మందిరాన్ని మానలా. ఆమె చనిపోయిన తర్వాత కూడా చెప్పండి నేను దేవుని మందిరాన్ని మానలేదు. నేను వారంలోనే మరలా నా పనిలో నేను ముందుకి కొనసాగిన అనుభవం నాకుంది. మరి చిన్న విషయాలకే చాలామంది దేవుని మందిరాన్ని ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నారో, ఎందుకు మానుకుంటున్నారో ఆలోచించేది. అంతకంతకు మనం అభివృద్ధి చెందాలంటే ఇందాక చెప్పినట్టుగా ఆశీర్వాదాలు ఊరికనే రావు. మనం చేయవలసింది మనం చేస్తే
చెప్పండి అమ్మ. దేవుడు చేయవలసింది దేవుడు చేస్తాడు అని చెప్పడానికి నేను సంతోషిస్తున్నాను. మూడో మాటను మనం చూస్తూ ఉన్నప్పుడు కీర్తన గ్రంథం 32వ కీర్తన 5వ వచనంలో ఓ చక్కటి మాటను చెప్పండి. దావీదు చెప్తాడు, నా దోషాన్ని నేను కప్పుకొనక నీ ఎదుట నా పాపాన్ని నేను ఒప్పుకున్నాను, యెహోవా సన్నిధిని నా అతిక్రమాన్ని నేను ఒప్పుకున్నాను అనుకుంటుని అంటాడు. చాలా చాలా దావీదు జీవితంలో ఆయన అంతకంతకు అభివృద్ధి చెందటానికి గల కారణం ఏమిటని అడిగితే, ఏమంటే మానవ జీవితంలో మనుషులుగా అందరూ తప్పులు ఉంటాయి, కానీ అందరూ చెప్పండి ఒప్పుకోరండి. ఒక దేశాన్ని పరిపాలించేవాడు తనను తాను తగ్గించుకొని ప్రవక్త వచ్చి, అయ్యా ఇదిగో నువ్వు చేస్తూ ఉన్నది తప్పు అని చెప్పినప్పుడు నువ్వు నాకు చెప్పేది ఏంటి అని అనలేదు. కానీ ఆయన చేసిన పని ఏమిటి అని అడిగితే దేవుని ఎదుట చెప్పడం తన తప్పునేమంట ఒప్పుకుంటున్నాడట అండి. నిజమే, కొన్నిసార్లు చెప్పండి యెషయా ప్రవక్త అన్నట్టుకు ఇదిగో మీ పాపాలు మీకును మీ దేవునికి మధ్య అడ్డంగా ఉన్నాయి. దేవుడు మీ జీవితాల్లో గొప్ప కార్యాలు చేయాలని ఆయన ఇష్టంగానే ఉన్నాడు. కానీ ఏమండి మీ పాపాలు దేవునికి మధ్య అడ్డంగా ఉన్నాయి అంట. ఆ మధ్య మా ఇంటి దగ్గర మాకు ఈ బాత్రూంలోకి ఇంట్లో కిచెన్లోకి నీళ్ళు రావటం మానేసినాయి. ప్లంబర్ను ఒక ఆయన పిలిస్తే ఆయన అన్నీ చెక్ చేశాడు. ట్యాంక్ నిండా నీళ్ళు లేవా అంటే ట్యాంక్ నిండా నీళ్ళు ఉన్నాయి, కానీ ఈ కిచెన్లోకి రావట్లేదు, టాయిలెట్స్లో కూడా చెప్పండి రావట్లేదు. నీళ్ళు ఉన్నాయి రావట్లేదు. ఆయన అన్నీ చెక్ చేసి అన్నాడు, అయ్యా ఇదిగో ఈ పైపుల్లో ఈ సాల్ట్ వాటర్ కనుక కాస్త మట్టి సాల్ట్ పట్టేసింది, ఏమండి ఈ పట్టేసినటువంటి సాల్ట్ మట్టి ట్యాంక్ నిండా నీళ్ళున్నా కిందకి రాకుండా చేస్తుందని కట్ చేసి ఆ అడ్డుగా ఉన్నటువంటి మట్టిని సాల్ట్ను అంతా తీసి ఆయన మరలా లైన్ చక్కగా బాగు చేశాడండి. ఏమంటే దేవుని ఆశీర్వాదాలు చెప్పండి ఆయన దగ్గర ఉన్నాయి. భయభక్తులు కలిగిన వారి నిమిత్తం ఆయన దాచిన మేలు ఎంతో గొప్పది అంటున్నావు. అవి మన దగ్గరికి రావాలంటే అడ్డు అనేది ఒకటి ఉంది అని చెప్తా ఉన్నాడు. ఏమండి దావీదు అంత గొప్పవాడు కూడా అడ్డు వచ్చింది. అయితే ఆ అడ్డుని ఆయన అలాగే ఉంచుకోలేదు, కానీ ఆయన ఏం చేశాడని అడిగితే ఆయన తన తప్పుని ఏం చేశాడని చెప్పండి ఒప్పుకున్నాడంట, దాచుకోలేదట. అయ్యా నేను పాపనని ఆయన రాసిన 51వ కీర్తన ఇవన్నీ చూస్తూ ఉన్నప్పుడు ఒక దైవజనుడు అంటాడు, పరలోక పునాదులు కదిలిపోని అంటండి ఆయన ఏడుస్తూ ఉన్నప్పుడు. ఈ రోజున చాలా పర్యాయాలు మన జీవితంలో దేవుని యొక్క ఆశీర్వాదాలు మనం పొందలేకపోవటానికి, దేవుని యొక్క కృపను చెప్పండి మనం పొందలేకపోవటానికి, ఆయనలాగా అంతకంతకు అభివృద్ధి పొందలేకపోవటానికి గల కారణం ఏమిటని అడిగితే కనుక ఒకవేళ ఇంకా ఏదైనా అడ్డుందేమో మనం ఆలోచన చేయవలసినటువంటి అవసరం ఉందండి. తన యొక్క జీవితంలో చెప్పండి ఎంతో పశ్చాత్తాపడ్డాడు, తన జీవితంలో చెప్పండి ఎంతో కన్నీరుగా వచ్చాడు. అయ్యా ఇదిగో నేను చేసిన తప్పే అని ఒప్పుకున్నాడు. పాలబ్బాయిని పాలబ్బాయి అని పిలుస్తారు, పూలబ్బాయిని చెప్పండి పూలబ్బాయి అంటారు. సంఘంలో చెప్పండి దైవజనుడు పాపాన్ని గురించి హెచ్చరించినప్పుడు సహజంగా అన్ని సంఘాల్లో వచ్చే మాట ఏమండి మా గురించే చెప్తా ఉన్నాడు ఆయన. మరి మీ గురించి చెప్పండి పక్కూరు గురించి చెప్తాడు, ఊరుకుంటారా? ఏమండి సంఘంలో దైవజనుడు ఏమండి తన సొంత పిల్లల్ని సరి చేయవలసినటువంటి అవసరం ఉంది, హెచ్చరిక చేయవలసినటువంటి అవసరం ఉంది. సంఘంగా మనం ఏం చేయాలని అడిగితే ఆ తప్పును దైవజనుడు చెప్పండి మనకి హెచ్చరిక చేసి ఇచ్చినప్పుడు దాన్ని సరి చేసుకోవాలి, దేవుని ఎదుట ఒప్పుకొని దానిని మనం వదిలిపెట్టవలసినటువంటి అవసరం ఎంతైనా ఉందండి. దావీదు అంతగా ఏడ్చాడు. అడిగే అర్హత లేకపోయినా నీ ప్రేమను బట్టి అడుగుతూ ఉన్నా, అడిగే అర్హత లేకపోయినా నీ ప్రేమను బట్టి అడుగుతూ ఉన్నా, తల్లి మరచిన మరువని దేవుడా
నన్ను విడువని యేసునాథుడా, తల్లి మరచిన మరువని దేవుడా, నన్ను విడువని యేసునాథుడా, నన్ను విడువని యేసునాథుడా. క్షమాపణ దొరికేనా, క్షమాపణ దొరికేనా. ఆయన ఏడ్చినప్పుడు నిజమే, పరలోకంలో దేవదూతలు కూడా చెప్పండి ఏడ్చారంటే, అయ్యా ఇది ఒక తప్పే, అయినా అడిగే అర్హత నాకు లేదు ప్రభువా, అయినప్పటికీ నీ ప్రేమను బట్టి నేను అడుగుతా ఉన్నాను, అయ్యా నన్ను క్షమించవా అని చెప్తా ఉన్నాడు. నిజమే, మరి దావీదు అలాగన అభివృద్ధి చెందటానికి చెప్పండి, ఆయన తన పాపాన్ని ఒప్పుకున్నటువంటి కారణం కూడా దేవుడు ఆయన్ని అంతకంతకు వర్ధిల్లేలాగా చేసినటువంటి మరి కారణాన్ని మనం చూస్తున్నాం. ఆఖరి మాట చెప్పి నేను ముగిస్తాను. మొదటి సమూయేలు గ్రంథము 24వ అధ్యాయము, మొదటి సమూయేలు గ్రంథము 24వ అధ్యాయము 17వ వచనం నుంచి చక్కటి మాట. దావీదు ఎట్లా నిన్ను యెహోవా నన్ను నీ చేతికి అప్పగింపగా, యెహోవా నన్ను నీ చేతికి అప్పగింపగా, నన్ను చంపగా విడిచినందుకు ఈ దినమున నీవు నా అపకారమునకు, ఈ దినమున నీవు నాకు అపకారమునకు ఉపకారం చేసిన వాడవై నా ఎడల నీకున్న ఉపకార బుద్ధిని వెల్లడి చేసిదు గనుక నీవు నాకంటే నీతిపరువు. ఒకనికి తన శత్రువు దొరికిన ఎడల మేలు చేసి పంపివేయినా, ఈ దినమున నీవు నాకు చేసిన దాన్ని బట్టి యెహోవా ప్రతిగా నీకు మేలు చేయనుగాక అంటున్నాడండి. సౌలు దావీదుతో చెప్పండి ఈ మాట చెప్తా ఉన్నాడు. బైబిల్ గ్రంథంలో జాగ్రత్తగా మనం పరిశీలన చేస్తే దావీదు మీద సౌలు 16 సార్లు చెప్పండి దాడి చేసినట్టుగా వాక్యంలో ఉంది. సౌలు వీటి విసరటంలో మహా అనుభవం కలిగిన వాడండి. ఏమంటే 16 సార్లు దావీదుని చంపడానికి సౌలు ప్రయత్నం చేస్తే 16 సార్లు దేవుడు తప్పించాడు. ఒక రోజుని చెప్పండి, దావీదుకు ఏ వ్యక్తి అయితే శత్రువుగా ఉన్నాడో ఆ వ్యక్తిని దేవుడే అప్పగిస్తే తాను చెప్తున్నటువంటి మాటను మనం చూస్తే మనం చెప్పొచ్చు, శత్రువుని సైతము క్షమించగలిగే మంచి మనస్సు ఆయనకుందండి. ఈ రోజున ఎంతమంది మీరు చెప్పగలరో అయ్యా నాకు ఎవరు కూడా శత్రువులు లేరు అని? ఒకవేళ మనం శత్రువులను పెట్టుకొని ప్రార్థించినా, ఒకవేళ మనం శత్రువులను పెట్టుకుని ఏ కార్యం చేసినా చెప్పండి మనకు ఉపయోగం ఉండే అవకాశం లేదు, వర్ధిల్లే అవకాశం లేదు. దావీదా నీ జీవితంలో అంతకంతకు వర్ధిల్లటానికి గల కారణం ఏమిటి అని అడిగితే దావీదు చెప్పే మాట ఏమో తెలుసా, మీకులాగా నేను ఊరందరినీ శత్రువులుగా పెట్టుకోలేదు, నన్ను చంపడానికి ప్రయత్నించిన సౌలును కూడా క్షమించగలిగే మనసు చెప్పండి నాకుంది అని చెప్తాడు. కనుక ఒకవేళ ఈ రోజున ఇంకా అత్తగారు కోళ్ళలో కొంతమంది దైవ సేవకుల మీద కూడా శత్రుత్వం పెట్టుకునే వాళ్ళు లేకపోలేదు. ఇరుగు పొరుగు ఉద్యోగంలో చేతి పనుల్లో మీరు ఎక్కడున్నారో అక్కడ ఒకవేళ మీకు శత్రువులు ఉంటే కనుక మీరు చేయవలసినటువంటి పని ఏమిటి అని అడిగితే వాళ్ళని క్షమించవలసినటువంటి అవసరం అనేది ఉంది. ఆ మధ్య నేను ఒక చోట విన్నాను, అమెరికా దేశాన్ని మరి పరిపాలించిన మొదటి అధ్యక్షుడిగా ఉన్నటువంటి అబ్రహాం లింకన్ అనే ఒక ఆయన అధ్యక్షుడైన తర్వాత తన స్నేహితులతో కలిపి ఒక హోటల్కి వెళ్ళాడంటండి, కాస్త ఆ చిన్న పార్టీ భోజనం చేద్దామని. ఆయన వెళ్ళినప్పుడు వాళ్ళు చక్కగా కూర్చొని ఏవో ఆర్డర్ ఇస్తున్నారు హోటల్లో. దూరం నుంచి ఈ అబ్రహాం లింకన్ గారిని ఒక ఆయన చూసి పక్కకు తప్పుకున్నాడటండి. ఈ అబ్రహాం లింకన్ గారు తనను చూసి పక్కకు తప్పుకున్న వ్యక్తిని పిలిచాడు. ఎలా పిలిచి, అయ్యా ఎలా రమ్మని చెప్పి బాగున్నావా అని అడిగాడు. బాగున్నాం సార్, మీకేం కావాలో కొంచెం మీరు కూడా మాతో భోజనం చేయండి, మీకేం కావాలో చెప్పండి అని చెప్పి తనను చూసి పక్కకు తప్పుకున్న వ్యక్తిని పిలిచి అతనికి కావలసినటువంటి అన్ని పదార్థాలు ఆర్డర్ ఇచ్చి ఆ వ్యక్తి భోజనం చేశాక
ఆ వ్యక్తి జేబులో కొంత డబ్బు పెట్టి ఇంటికాడ భార్య బిడ్డలను అడిగానని చెప్పు అని చెప్పి ఆ వ్యక్తిని పంపిస్తున్నాడు. ఇప్పుడు స్నేహితులు అడిగారు భోజనం అయిపోయాక వెళ్ళేటప్పుడు, అయ్యా మిమ్మల్ని చూడగానే ఆ వ్యక్తి భయపడ్డాడో పక్కకు తప్పుకున్నాడు, మీరేమో అతను పిలిచి కావలసినవన్నీ ఆర్డర్ ఇచ్చి అతనికి డబ్బులు పెట్టి యోగక్షేమాలు మీరు అడుగుతా ఉన్నారో, ఇంతకీ ఆయన ఎవరో ఆయన మీకు ముందే తెలుసా అన్నాడట. అన్నప్పుడు ఆయన అంటున్నాడు, అవునండి ఆయన నాకు ముందే తెలుసు. ఈ స్వాతంత్ర పోరాటంలో నేను జైల్లో ఉన్నాను. ఒకరోజు కొన్ని నెలలు నేను జైల్లో ఉన్నప్పుడు ఆ జైల్లో ఈయన పోలీస్ అధికారిగా ఉన్నాడు. ఆయన నన్ను ఏం చేసేవాడని అడిగితే రోజు కూడా వచ్చి తన ఆ బూటుకాలని నా ముఖం మీద పెట్టి ఆయన పైశాచిక ఆనందాన్ని పొందేవాడు. నా బట్టలన్నీ ఓడదీసి నన్ను కొట్టేవాడు. ఒక రోజున అతను ఏం చేశాడో తెలుసా? నాకు దాహం అవుతా ఉందంటే ఆయన తను యూరియన్, మన భాషలో చెప్పాలంటే ఉచ్చబోసి, ఏమండి ఈ అబ్రహాం లింకన్ గారికి బలవంతంగా చెప్పండి తాగించాడంటండి. ఒకసారి దయచేసి ఆలోచన చేయండి. తనని పైశాచికంగా చెప్పండి హింస చేసి తాను పోసినటువంటి ఉత్సను తాగిపించి బూటుగాలతో తన్నిన వ్యక్తిని ఆయన అంటున్నాడు, ఈయన అధ్యక్షుడయ్యాడు. తర్వాత ఆ వ్యక్తి ఒక రోజున కలిసినప్పుడు అతను పిలిచి ప్రేమించి డబ్బులు ఇచ్చి ఆతిథ్యం ఇచ్చి మనసు చెప్పండి ఒక మనిషి అబ్రహాం లింకన్ ఉందండి. ఈ రోజున చిన్న చిన్న విషయాల్లో ఎవరితో మీరు మాట్లాడకుండా ఉంటున్నారో, ఎవరితో మీరు పగగలిగి ఉన్నారో దయచేసి ఆలోచన చేయండి. దావీదుకి క్షమించే మనసు ఉంది. శిలువ మీద ఏలాడుతూ ఉన్న నా యేసయ్య కూడా క్షమించే మనసు ఉంది. అందుకనే తనను పొడిచిన వారిని చూసి, తండ్రి వీళ్ళు ఏం చేస్తున్నారో వీళ్ళకి తెలియదు, వాళ్ళని క్షమించు అని అంటున్నాడు. అలాంటి దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం కనుక ఈ రోజున మరి బెత్లెహేము పరిచర్యల ద్వారా మరి అద్భుతమైనటువంటి పరిచర్యలు మరి జరుగుతూ ఉన్నాయి. ఈ పరిచర్యల్లో మనమందరం కూడా దావీదులాగా అంతకంతకు అభివృద్ధి చెందాలి. అనేక మందికి మనం ఆదర్శంగా ఉండాలి. అలాగన దేవుడు మన సంఘంలో, మన కుటుంబాలలో, మన వ్యక్తిగత జీవితాలలో దేవుని కార్యాలు జరగాలని మనసారా ప్రార్థన చేద్దాం. దేవుడి మాటల చేత మనందరినీ దీవించునుగాక. ఎంత అద్భుతమైన అవకాశాన్ని ఇచ్చిన మరి ఆత్మీయ దైవ సేవకులు రెవరెండ్ డాక్టర్ సత్యప్రకాష్ అయ్య గారికి, అమ్మగారికి, తమ్ముడికి, చెల్లికి నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాను. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యు టు ఆల్. మరొకసారి బిగ్గరగా చప్పట్లు కొడదామా? గట్టిగా కొడదాం చప్పట్లు. వెరీ గుడ్. చక్కని విషయాలు. దావీదు వర్ధిల్లటానికి గల 4 కారణాలు చెప్పారు. మొదటిది ఏంటండి?